'హరిహర వీరమల్లు' ఈ మూవీ మొత్తానికి ప్రీ ఇంటర్వెల్ టు ఇంటర్వెల్ సీను సూపర్‌గా ఉంటుందండి. దాంతో పాటు ప్రీ క్లైమాక్స్ సీన్ కూడా సూపర్‌గా అనిపించింది. అవి కాకుండా మూవీలో ఇంకొన్ని హైలైట్ సీన్స్ చెప్పండ్రా అంటే మాత్రం మాట్లాడుకుందాం. ఖచ్చితంగా మాట్లాడుకుందాం. రివ్యూలో ముందు ముందు ఫాలో అవ్వండి. ఖచ్చితంగా చెప్తాను. హాయ్ గైస్! వెల్కమ్ టు 5 డేస్ ఆఫ్ ఫన్ ఛానల్. ఈ వీడియోలో మనం 'హరిహర వీరమల్లు' మూవీ నేను చూస్తున్నప్పుడు నాకెలాంటి ఎక్స్‌పీరియన్స్ కలిగిందనే విషయం గురించి మాట్లాడుకుందామండి. ఈ మూవీ స్టార్ట్ అవ్వడమే డైరెక్ట్‌గా స్టోరీ పాయింట్‌లోకెళ్ళిపోతారు. స్టోరీ స్టార్ట్ అయిన తర్వాత మెల్లగా ప్రతి క్యారెక్టర్‌ని ఇంట్రొడ్యూస్ చేస్తూ, ఆ క్యారెక్టర్ స్టోరీకి ఎంతవరకు ఉపయోగపడుతుందనే దాన్ని నీట్‌గా ఎస్టాబ్లిష్ చేస్తారు. ఫస్ట్ హాఫ్‌లో మాక్సిమం పోర్షన్ అంతా కూడా క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్‌కే అయిపోతుందండి. ఇంకా మూవీ స్టార్ట్ అయిన 50 మినిట్స్ నుంచి అంటే లైక్ ప్రీ ఇంటర్వెల్ నుంచి ఇంటర్వెల్ వరకు సినిమా సూపర్‌గా వెళ్తుందండి. ప్రీ ఇంటర్వెల్‌లో 'హరిహర వీరమల్లు' క్యారెక్టర్‌కి రాసుకున్న ఎలివేషన్ సీన్స్ కానీ, ఆ ఎలివేషన్ సీన్స్‌ని బేస్ చేసుకొని అక్కడొచ్చిన యాక్షన్ సీక్వెన్సెస్ కానీ, ఆ యాక్షన్ సీక్వెన్సెస్‌లో వేసిన సెట్ పీసెస్ కానీ, అన్నీ కూడా సూపర్‌గా అనిపించాయి. ఆటిలతో పాటు ఒక మంచి ట్విస్ట్‌ని కూడా పెట్టుకున్నారు. అది కూడా సూపర్‌గా పేలిందనే చెప్పొచ్చు. ఇంకా ఇంటర్వెల్ పోర్షన్‌కొచ్చేసరికి మన ట్రైలర్‌లో ఏ పాయింట్ అయితే చెప్తారో, ఆ పాయింట్‌తోనే ఇంటర్వెల్ పోర్షన్ పడుతుంది. అది కూడా చాలా అనిపించింది. ఈ ప్రీ ఇంటర్వెల్ టు ఇంటర్వెల్ సీక్వెన్స్‌లో ఇంకో ప్లస్ పాయింట్ ఏంటి అంటే డైలాగ్స్ అండి. ఓన్లీ ఈ సీక్వెన్స్‌లోనే కాదు. మొత్తం మూవీలో ప్రతి డైలాగు కూడా చాలా రాశారు. అండ్ అర్థవంతంగా కూడా ఉంటాయి. ఇంక సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యాక ఇంటర్వెల్ పాయింట్‌ని బేస్ చేసుకొని వాళ్ళ జర్నీ ఎలా సాగింది అనే దాని మీద సెకండ్ హాఫ్ అంతా కూడా రన్ అవుతా ఉంటుంది. ఈ సెకండ్ హాఫ్‌లో ఒక్క సీన్ అంటే ఒక్క సీన్ కూడా ఇంట్రెస్టింగ్‌గా రాసుకోలేదండి. దానికి తోడు వీఎఫ్ఎక్స్ ఉంటాయండి. అమ్మ బాబోయ్! వేరే లెవెల్ అంతే. డైరెక్టర్ రాసుకున్న సీన్‌నే భరించలేకపోతున్నామంటే విజువల్‌గా వీఎఫ్ఎక్స్ వర్క్ అయితే మాత్రం పిచ్చెక్కించి పడేస్తది. మామూలుగా కాదు. టార్చర్ అంతే. ఈ టార్చర్ మా వల్ల కాదురా బాబోయ్! ఆపేయండ్రా నాయనోయ్ అనుకున్నప్పుడు కరెక్ట్‌గా ప్రీ క్లైమాక్స్ పోర్షన్ వస్తుందండి. అక్కడ మాత్రం సర్ప్రైజ్ చేశారనే చెప్పొచ్చండి. ఆ ప్రీ క్లైమాక్స్ పోర్షన్ వరకు మాత్రం ఎమోషనల్ లీడ్‌ని ప్రాపర్‌గా డ్రైవ్ చేసుకుంటూ ఇచ్చిన ఎలివేషన్ సూపర్‌గా పేలింది. పర్లేదురా సినిమా బానే అనిపిస్తుంది అనుకున్నప్పటికి వస్తుందండి క్లైమాక్స్. అమ్మ బాబోయ్! భరించలేం. ఇంక మన వల్ల కాదురా నాయనోయ్ అనిపిస్తది. ఆ క్లైమాక్స్‌లో ఆన్ స్క్రీన్ జరిగే విధ్వంసం అంతా చూస్తున్నంత సేపు కూడా ప్రకృతి వాళ్ళ మీద కాదు, మన పైన దండయాత్ర చేసిందా అనిపిస్తది. అంతలాగా తలనొప్పొచ్చింది ఆ క్లైమాక్స్ పోర్షన్. మాక్సిమం సెకండ్ హాఫ్ క్లైమాక్సే బాలేదన్నాను కదా అని ఫస్ట్ హాఫ్ ఏమైనా బావుందా అనుకుంటున్నారేమో. స్టోరీ వెళ్ళడం ఫస్ట్ హాఫ్ స్టార్టింగ్ నుంచి క్లైమాక్స్ ఎండింగ్ వరకు వెళ్తూనే ఉంటుంది. ఎక్కడ ఆగదు. కానీ సీన్ బై సీన్ రాసుకున్న విధానం ఎలా ఉంటుంది అంటే, ఈ సీన్ తర్వాత ఈ సీన్ రావాలి. ఈ సీన్ తర్వాత ఈ సీన్ రావాలి. ఇక్కడ ఒక ఎలివేషన్ సీన్ రావాలి. ఇక్కడ ఒక డైలాగ్ పడాలి. ఇక్కడ ఒక ఎమోషన్ సీన్ పడాలి అన్నట్టే రాసారు తప్ప, అది ప్రాపర్‌గా ఆడియన్స్‌కి కనెక్ట్ అయ్యేలాగా ప్రెజెంట్ చేశామా లేదా? దానికి ప్రాపర్ లీడ్ ఇచ్చామా లేదా? ప్రాపర్ డీటెయిలింగ్ ప్రెజెంట్ చేశామా లేదా? అనేది ఎక్కడా కూడా మూవీ టీమ్ చూసుకున్న ఫీలింగ్ అయితే కలగలేదండి. యాక్చువల్లీ మూవీ ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాత ప్రీ ఇంటర్వెల్ టు ఇంటర్వెల్ కాపాడిందిరా ఫస్ట్ హాఫ్‌ని అని అనుకున్నాం. కానీ సెకండ్ హాఫ్ చూసిన తర్వాత అర్థమైంది. సినిమా మొత్తాన్ని కాపాడింది ఆ ఫస్ట్ హాఫే అని. మూవీలో ఒక్క పోర్షన్ అంటే ఒక్క పోర్షన్ కూడా బాగోదండి. ఎక్సెప్ట్ ఇందాకల చెప్పిన ప్రీ క్లైమాక్స్, ప్రీ ఇంటర్వెల్ టు ఇంటర్వెల్ సీన్స్ తప్ప. ఇంకా టెక్నికల్ డిపార్ట్మెంట్స్ విషయానికొస్తే అండి, ఆర్ట్ డైరెక్టర్‌ని మాత్రం మెచ్చుకొని తీరాలండి. సినిమా మొత్తంలో కొద్దో గొప్పో మనం సీట్‌లో కూర్చోగలిసామంటే ఫస్ట్ హాఫ్‌లో ఆర్ట్ డైరెక్టర్ చేసిన మ్యాజిక్కే. సెట్స్ వరకు చాలా గ్రాండియర్‌గా చూపించారు. కానీ వీఎఫ్ఎక్స్ విషయానికొచ్చినప్పటికి మాత్రం కంప్లీట్ ట్రోల్ మెటీరియల్ అండి. చాలామంది 'ఆచార్య' సినిమా చూసి లేదు అంటే 'సన్ ఆఫ్ ఇండియాలో' వాళ్ళు చెప్పిన 10 క్రోర్ సాంగ్ చూసి ట్రోల్ చేశారు గదా! ఈ సినిమాలో వీఎఫ్ఎక్స్ చూడాలండి. నిజం చెప్తున్నాను. అసల 'ఆచార్య' సినిమాకి గాని, 'సన్ ఆఫ్ ఇండియాకి' గాని వచ్చిన ట్రోలు అసలు ట్రోలే గాదు. ఆ లెవెల్‌లో ఉంటది ట్రోల్. ఈ మూవీకి సంబంధించిన వీఎఫ్ఎక్స్ విషయానికొస్తే మాత్రం. యాక్టర్స్ కూడా సారీ టు సే థిస్ ఒకళ్ళని కాదు అందరూ కూడా బిలో యావరేజ్ పెర్ఫార్మన్సే ఇచ్చారండి. పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా పోర్షన్స్‌లో యాక్టింగ్ చాలా డల్‌గా చేసిన ఫీలింగ్ కలిగింది. డబ్బింగ్ అయితే మాత్రం చాలా లేజీగా ఇచ్చిన ఫీలింగే కలిగింది. చాలా సీన్స్‌లో చాలా గంభీరంగా చెప్పాల్సిన డైలాగ్ కూడా చాలా స్లోగా, నీరసంగా చెప్పిన ఫీలింగ్ క్రియేట్ చేశారు. ఇంకా మ్యూజిక్ విషయానికొస్తే అండి 'ఎంఎం కీరవాణి' గారు బీజీఎంతో తల మీద సుత్తెట్టి మామూలుగా కొట్టలేదండి. చితక్కొట్టి పడేశారు మూవీ అంతా కూడా. సినిమాలో సీన్‌కి అసలు ఆ బీజీఎం అవసరమా? లేదా? కొంచెమైనా గ్యాప్ ఇద్దాము, కొంచెమైనా స్పేస్ ఇద్దామని ఎక్కడా లేదు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు దబ 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 బాదుతూనే ఉంటారు. వాటిలో మనం ట్రైలర్‌లో ఏదైతే బీజీఎం చూసామో, ఆ బీజీఎం ఒక్కటే బావుంది. మిగతావన్నీ కూడాన ఇందాకల చెప్పిన ఎక్స్‌పీరియన్సే క్రియేట్ చేసాయి. సాంగ్స్ విషయానికొస్తే మాత్రం వినడానికి చాలా బావున్నాయి. ప్రెజెంటేషన్ కూడా చాలా అనిపించింది. కానీ ప్లేస్‌మెంట్ మాత్రం బాలేదు. ఇంకా డైరెక్టర్ గారి విషయానికొస్తే, 'క్రిష్' గారు రాసుకున్న స్టోరీ ఆన్ పేపర్ ఎక్సలెంట్‌గా ఉందండి. కానీ 'జ్యోతికృష్ణ' గారు మాత్రం దాన్ని ఆన్ స్క్రీన్ ప్రెజెంట్ చేయడంలో మాత్రం కంప్లీట్‌గా ఫెయిల్ అయిపోయారనే చెప్పొచ్చు.
థియేటర్‌లో ఎలివేట్ అవ్వాల్సిన సీన్స్‌ని కూడా కంప్లీట్ ఫ్యాన్స్ కూడా ఎంజాయ్ చేయలేని సిట్యుయేషన్‌లో ఉన్నారండి. ఓవరాల్‌గా నా వరకైతే మాత్రం తలనొప్పొచ్చేసిందండి. నిజంగా చెప్తున్నాను. నేను 10:30 షోకి వైజాగ్ గాజువాకలో సీఎంఆర్ సెంటర్‌లో ₹927 పెట్టి టికెట్ తీసుకొని వెళ్ళాను. లిటరల్లీ 2 అవర్స్ 42 మినిట్స్ మామూలుగా ఉండదండి. చితగ్గొట్టేసారసల. మామూలుగా కాదు. ఉతికేశారు, బండకేసి బాధేశారు, నేలకేసి తొక్కేశారు. అది ఇది అని ఏం లేదండి. అన్ని రకాల ఎక్స్‌పీరియన్సెస్‌ని మామూలుగా అనిపించలేదసల. అదే అండి 'హరిహర వీరమల్లు' అనే మూవీ చూస్తున్నప్పుడు నాకు కలిగిన ఎక్స్‌పీరియన్స్. ఇంకో మూవీ ఎక్స్‌పీరియన్స్‌తో మళ్ళీ మీ ముందుకొచ్చేస్తాం. అంటిల్ దెన్ స్టే సేఫ్ అండ్ బీ హ్యాపీ. బై బై.